శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. నాయన, మీ జీవము కలిగినటువంటి లేఖనాల్లోకి వెళుతూ ఉన్నాం. మాకు కావలసినటువంటి శ్రేష్టమైన మీ మాటలను మాకు దయచేయమని, వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని, మీ వాక్యం మా యొద్దకు వస్తుంటుండగా జాగ్రత్త కలిగి భద్రపరుచుకునేటటువంటి నాయన జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లేఖనాలకు వెళ్ళి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. నేటి ఆధునిక సమాజంలో విశ్వాసులు ఏ విధంగా ముందుకి వెళ్ళాలి? నేటి ఆధునిక సమాజంలో బయట పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని పిల్లలకు. అంతేకాదు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఆటంకమైనటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఏ విధంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా మనం ముందుకి వెళ్ళాలి, విశ్వాస జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని ఒకవేళ ప్రశ్నించుకున్నట్లయితే కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమాపత్రిక 12:2 దేవుని పిల్లలు చేయాల్సిన మొదటి పని ఏంటంటే లోకమునకు వేరుగా జీవించాలి. మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే లోకమునకు వేరుగా జీవించాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. లోకంతో రాజీ పడి జీవించకూడదు. దేవుని బిడ్డలు లోకానికి వేరుగా జీవించాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకని అని మనం ప్రశ్నించుకుంటే, ఈ లోకంలో ఏమున్నాయి అంటే లోక పద్ధతులు ఉన్నాయి, ఇంకా లోక ఆచారాలు ఉన్నాయి, ఇంకా లోకపు అలవాట్లు ఉన్నాయి, లోక నడవడిక కూడా ఉంది ఈ లోకంలో. కాబట్టి వీటికి వేరుగా జీవించాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ప్రభు మనల్ని లోకంలో నుంచి పిలిచినాడు. ఎక్కడో లోకంలో కొట్టుకొని పోతూ ఉన్నటువంటి మనలను ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆ లోకంలో నుంచి, ఆ పాపంలో నుంచి మనల్ని పిలిచినాడు. కాబట్టి వాటికి వేరుగా మనము జీవించేటటువంటి వారంగా ఉండాలని మొదట నేర్చుకోవాలి. ఎందుకంటే లోకాధికారి సాతానుడే కదా. యోహాను సువార్త 12:31 లోకాధికారి సాతానుడే అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా లోకము ప్రభువుని గుర్తించలేదు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే లోకము ప్రభువుని గుర్తించలేదని 10వ మాట్లాడుతుంది. లోకాధికారి సాతానుడే, ఈ లోకము ప్రభువును గుర్తించలేదు, ఇంకా ఈ లోకము చీకటిని ప్రేమిస్తూ ఉందని చెప్పి యోహాను సువార్త 3:19 మనం చూస్తున్నాం. లోకం ఏం చేస్తుందంటే చీకటిని ప్రేమిస్తుందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇంకా విశ్వాసులను గూర్చి లోకానికి తెలియదని చెప్పి 1 యోహాను పత్రిక 3వ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలను గురించి ఈ లోకానికి తెలియదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకే లోకమును సంపాదించటం వలన ప్రయోజనం లేదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి లోకమునకు వేరుగా జీవించాలని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా లోకంలో ఏముందంటే భ్రష్టత్వం ఉందని చెప్పి 2 పేతురు పత్రికలో మనం చూస్తున్నాం. 1:4 లోకంలో భ్రష్టత్వం ఉంది. ఇంకా లోకంలో ఏముంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి లోక స్నేహము దేవునితో వైరమని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. లోకాన్ని స్నేహించినట్లయితే దేవునికి దూరం అయిపోతావు, దేవునికి విరుద్ధంగా జీవిస్తావు, దేవుని మార్గం నుంచి తొలగిపోతావు. కాబట్టి లోకంలో కలిసిపోకూడదు. ఆ లోకం నుంచి మనల్ని వేరుపరిచి, ప్రత్యేకపరిచి తన ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలు మొట్టమొదట నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే లోకానికి వేరుగా జీవించాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి.
అంతేకాదు త్వరలో మరి లోకము క్షీణించిపోతుందని చెప్పి 1 కొరింథీ పత్రిక 7:31 మనం చూస్తున్నాము. అంతేకాదు న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని 58వ కీర్తన కూడా చెప్తుంది 11వ. కాబట్టి లోక ఆశలను విసర్జించేటటువంటి వారంగా ఉండాలి. నేటి దినాన మనం గమనించినట్లయితే లోక ఆశలకు లోబడిపోతూ ఉన్నారు. లోకాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. అనేక మంది లోకాన్ని సంపాదించుకోవాలని లోకంలో పడి భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు కదా. కాబట్టి లోక ఆశలకు వేరుగా జీవించాలని మొదట మనం నేర్చుకోవాలనే లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. లోకాన్ని ఆశించినట్లయితే దేవునికి దూరం అయిపోతావు, వాక్యానికి దూరం అయిపోతావు, సంఘానికి దూరం అవుతావు, అలాగే సహవాసానికి దూరం అవుతావు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము లోక ఆచారాలను మరి ఆచారాలను బట్టి, ఇంకా లోకంలో ఉన్నటువంటి పద్ధతులను బట్టి, అలవాట్లను బట్టి నడుచుకునేటటువంటి వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డ నువ్వు ప్రత్యేకపరచబడ్డావు. దేవుడు నీకు ఒక మార్గాన్ని నిర్దేశించినాడు, నీకు ఒక మార్గాన్ని చూపించినాడు. ఆ మార్గంలోనే నీవు ముందుకి వెళ్ళాలి. ఏంటి ఆ మార్గము? నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాను అంటున్నాడు ప్రభు. కాబట్టి ప్రభువే ఆ మార్గము. ప్రభువు చూపిన ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి, కానీ లోక సంబంధమైన మార్గాలలో మనం వెళ్ళేటటువంటి వారంగా ఉండకూడదని మొట్టమొదటి మనం నేర్చుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ లోకానికి వేరుగా జీవించాలని మొదట మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. రెండో తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలోనే ఎందుకు పిలువబడ్డావో గుర్తెరిగి జీవించాలి. ఎందుకు పిలువబడ్డారో గుర్తెరిగి జీవించాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభువు ఎందుకు పిలిచినాడు, ఈ పాపంలో నుంచి, లోకంలో నుంచి ఎందుకు మనల్ని పిలిచినాడో గుర్తెరిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి. మనల్ని పిలిచినటువంటి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ మాట్లాడుతుంది. మనల్ని పిలిచినటువంటి యేసయ్య నమ్మదగినటువంటి దేవుడని, ఇంకా ఆయన సంకల్పము చెప్పునే మనల్ని పిలిచినాడని రోమాపత్రిక 8:28 కూడా చూస్తున్నాం. మనల్ని పిలిచినాడు. అయితే ఎందుకు పిలిచినాడో తెలుసుకోవాలి. చాలామంది నామకార్థపు జీవితం జీవించడానికి కానీ, ఇంకా ప్రార్థనా జీవితంలో దిగజారిపోవటానికి కానీ, విశ్వాస జీవితంలో దిగజారిపోవటానికి కానీ కారణం ఏంటంటే ప్రభువు ఎందుకు పిలిచినాడో తెలుసుకోకపోవడమే. ప్రభువు ఎందుకు మనల్ని పిలిచినాడో, ఎందుకు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడో, ఎందుకు ఆయన జనాంగంగా చేసుకున్నాడో తెలుసుకోలేక నామకార్థులుగా ఏదో క్రైస్తవులు గట కొనసాగుతూ ఉన్నాం. జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకు పిలిచినాడు ప్రభు అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 1 దెస్సలోనిక పత్రిక 4:7 పరిశుద్ధులుగా ఉండుటకు అని అక్కడ రాయబడింది. ఎందుకు పిలిచినాడు? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికే ప్రభు మనల్ని పిలిచినాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో పాపకరమైన జీవితాన్ని జీవించడానికి యేసయ్య మనల్ని పిలవలేదు. లేకపోతే ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రభు మనల్ని పిలవలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, ఆస్తులను, అధికారాన్ని సంపాదించుకోవడానికి ప్రభు మనల్ని పిలవలేదు. కానీ పరిశుద్ధులుగా జీవించడానికి ప్రభు మనల్ని పిలిచినాడని మొదట మనం నేర్చుకోవాలి. ఎందుకని పరిశుద్ధులుగా ఉండాలి? మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనలను పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు పిలిచాడని మొట్టమొదట మనం గ్రహించాలి. రెండోదిగా సమాధానముగా ఉండుటకు పిలిచినాడు. 1 కొరింథీ పత్రిక 7:15 సమాధానముగా ఉండుటకు పిలిచినాడు. సమాధానం లేనటువంటి బిడ్డలు ఎంతోమందిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పిలిచి వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రభు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి హృదయాల్లో సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఎంత ధనం ఉన్నా, ఎంత మంచి కుటుంబం ఉన్నా సమాధానం లేకపోతే ఆ జీవితం చాలా దుర్భరంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సమాధానాన్ని అనుగ్రహించడానికి మనల్ని పిలిచినాడు. ఎందుకని అనుగ్రహిస్తాడు అంటే ఆయన సమాధానానికి రాజయ్యున్నాడు, సమాధానానికి కర్తయ్యున్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సమాధానాన్ని అనుగ్రహించడానికే ప్రభు మనల్ని పిలిచినాడని లేఖనాలను బట్టి
మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో స్వతంత్రులుగా ఉండుటకు, ఇంకా ఎందుకు పిలిచినాడు ప్రభు మనల్ని అంటే స్వతంత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. బానిసలంగా, సాతానుకు బానిసలంగా బ్రతుకుతూ ఉన్నాం. ఒకప్పుడు సాతాను చేతుల్లో ఉన్నాం. సాతాను ఎలా చెప్తే ఆ విధంగా ముందుకు వెళుతూ పాపకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అయితే సాతాను చేతి నుంచి మనల్ని విడిపించి, వెల చెల్లించి మనల్ని విడిపించి తన బిడ్డలుగా చేసుకున్నాడు, స్వతంత్రత ఇచ్చినాడు. కాబట్టి స్వతంత్రులుగా ఉండటానికి మనల్ని పిలిచినాడు, కానీ మరలా సాతాను చేతులకి, సాతాను బందీలుగా పోవటానికి కాదు. కాబట్టి స్వతంత్రులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలిచినట్టు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటకు రోమాపత్రిక 12వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన మనల్ని పిలిచినాడు. ఆయన చిత్తం ఏందో తెలుసుకోవడానికి మనల్ని పిలిచినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన ఆశీర్వాదాలకు, దీవెనలకు వారసులుగా ఉండడానికి 1 పేతురు పత్రిక 3:9లో ఆయన దీవెనలకు, ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటానికి మనల్ని పిలిచినాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ప్రభు పిలటమే కాదు, ఆయన తన బిడ్డలను ఆశీర్వదించేటటువంటి దేవుడు, బలపరిచేటటువంటి దేవుడు, నడిపించేటటువంటి దేవుడు అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఆశీర్వాదాలకు వారసులమైనటువంటి బిడ్డలుగా ఉండటానికి పిలిచినాడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనల్ని పిలిచినాడు. 1 పేతురు పత్రిక 5:10లో ఉన్నటువంటి మాట. కాబట్టి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనల్ని పిలిచినాడనే లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు తన రాజ్యాన్ని తన బిడ్డలకు ఇవ్వటానికి మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మరి ఈ లోకంలోనే మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయన మార్గంలో నడిచేటటువంటి బిడ్డలుగా, ఆయన మాటల ప్రకారం నడుచుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి వారసులం అవుతామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట ఏంటంటే ప్రభు పిలిచినటువంటి ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఎందుకు పిలువబడ్డామో మనము మరి ఎరిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకు పిలువబడ్డామో, ప్రభు ఎందుకు పిలిచినాడో అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ప్రభు పాపంలో కొట్టుకొని పోతున్నటువంటి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు పిలుపుని బట్టి మరి ఆయన కృప చొప్పున ఆయన బిడ్డలుగా చేర్చబడ్డాం. అయితే ఎందుకు పిలువబడ్డాడో, ప్రభు ఎందుకు పిలిచాడో మనల్ని తెలుసుకుని మనం జీవించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మూడోదిగా మనం చూసినప్పుడు ఇంకొక మాట కూడా చూద్దాం. అశ్రద్ధ చేయక ఆసక్తితో జీవించాలి. ఈ ఆధునిక ప్రపంచంలో దేవుని బిడ్డలు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే అశ్రద్ధ చేయక ఆసక్తితో జీవించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మనము 2వ దినవృత్తాంతాలు 29:11 చూసినప్పుడు హిజ్కియా రాజ్యానికి వచ్చిన తర్వాత యాజకులను పిలిచి ఆయన చెప్తున్నటువంటి మాట, ధూపము వేయుటకును తన సన్నిధిలో నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయొద్దు. మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీరు అశ్రద్ధ చేసేటటువంటి వారుగా ఉండకూడదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉండకూడదు. శ్రద్ధ కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైన మనము ప్రతి విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండండి. దేవుడు అప్పగించినటువంటి పని విషయంలో ప్రసంగి 9:10లో ఆయన అప్పగించినటువంటి పని విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. అది ఏ పనైనా సరే, అది ఎంత చిన్న పని అయినా సరే, ఎంత పెద్ద పని అయినా సరే, మరి ఆ పనిలో శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు మన ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఇంకా కొద్దిమంది మరి పొలాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. మీ పొలాల విషయంలో కానీ, మీ కుటుంబ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి లేకపోతే, మరి బిడ్డల విషయంలో శ్రద్ధ కలిగి లేకపోతే ఆ బిడ్డలు సరైన మార్గంలో
ఎదగలేరని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఏ విషయంలో అయితే శ్రద్ధగా ఉండవో మరి ఆ విషయంలో నష్టం కలుగుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇంకా సామెతలు 10:4 మనం చూసినప్పుడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే దేవుడు బహుగా దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. మరి దేవుని దీవెనలు మన మీద ఉంటాయని మీకు మనవి చేస్తున్నాను. అశ్రద్ధ చేయకూడదు, అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉండకూడదు. అంతేకాదు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉండకూడదని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఏ విషయంలో దైవ గ్రంథాన్ని అశ్రద్ధ చేయకూడదని 119 కీర్తనలో మనం చూస్తున్నాం. మొదటి వచనంలోనే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మరి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా మనం ఉండకూడదు. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివేటటువంటి వారంగా ఉండాలి. చాలామంది దేవుని వాక్యాన్ని చదవరు. ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొస్తారు, మళ్ళా తీసుకుపోయి మూసేసి దాన్ని జిప్పేసి శుభ్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతిదినము వేకువనే లేచి దేవుని వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అంతేకాదు వాక్యము మనల్ని బలపరుస్తుంది, వాక్యము మనలను నడిపిస్తుంది, ఇంకా వాక్యము మనకు కావలసిన సహాయాన్ని ఆలోచనను దయచేస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా ఉండకూడదని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని మందిరాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉండకూడదని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మందిరంలో జరిగేటటువంటి ప్రతి మరి కార్యక్రమాన్ని కానీ దేవుని మందిర విషయంలో కూడా మందిరం ఎలా ఉంది, ఏది తక్కువగా ఉంది మందిరానికి, ఇవన్నీ మనం గమనించి దేవుని మందిరం విషయంలో అశ్రద్ధ చేసేటటువంటి వారంగా మనం ఉండకూడదనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మందిరంలో ఏముంది అంటే దేవుని మనం చూసినప్పుడు లేఖనాల్లో 130 కీర్తన మనం చూస్తే ఆయన కృపుంది. దేవుని మందిరంలో ఆయన కృపుంది. దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు ఆయన కృప చూపిస్తాడు. మన ఎడల మన కుటుంబాల ఎడల కృప చూపిస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్న 8వ వచనంలో సంపూర్ణ విమోచన ఉందంటాడు. దేవుని మందిరంలోనే నీకు విమోచన. నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు ఇంకా నీ కష్టాలకు నష్టాలకు అన్నిటికీ ఎక్కడుంది విమోచన అంటే దేవుని మందిరంలోనే. దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి దేవుని వైపు చేతులు చాపాలి. అప్పుడే ఆయన నిన్ను విమోచిస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా దేవుని మందిరంలో మన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంది. అది ఎంతటి సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా కానీ, ఎలాంటి కష్టమైనా కూడా దానికి పరిష్కారం ఎక్కడుంది అంటే దేవుని మందిరంలోనే ఉందన్నటువంటి సత్యాన్ని మనం మరి జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మనం 84వ కీర్తన మనం చూసినట్లయితే ఈ మందిర ఆవరణము చూడగా నా ప్రాణమును ఎంతో ఆశపడుచున్నది. దేవుని మందిర ఆవరణాన్ని చూడాలని మరి దావీదు రాస్తున్నాడు. నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉందని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా ఉండకూడదు. చాలామంది దేవుని మందిరాన్ని మందిరానికి రావటానికి మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి మందిర విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. అదే సమయంలో విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా ఉండకూడదు. ఈ పరిశుద్ధ దినాన్ని మరి నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా ఉండకూడదు. ఆ పరిశుద్ధ దినంలోనే దేవుని మందిరానికి రావాలి కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇంకొక వారం పోవచ్చులు అనుకుంటారు. అది ఏమాత్రము మంచిది కాదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది 6 దినాలు ఏం చేయాలి? నీ పని చేసుకో, 6 దినాలు కష్టపడు, నీ కుటుంబం కోసం బిడ్డల కోసం కష్టపడు. 7వ దినాన్ని నువ్వు ఎక్కడుండాలి? నా సన్నిధిలో కనపడాలి. ఎందుకో తెలుసా? నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నేను కాపాడి సజీవుల లెక్కలో లెక్కించినాను కాబట్టి నీవు నీ కుటుంబము నా సన్నిధిలో కనపడాలి. దేవుని యొక్క మరి వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి 6 దినాలు మనం పనిచేసుకొని 7వ దినాన ఆయన సన్నిధిలో కనిపించాలి. కనిపిస్తూ ఉన్నావా? దేవుని మందిరాన్ని
అలాగే పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆలోచించుకోవాలి. నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా మనం ఉండకూడదనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మందిరాన్ని అలాగే పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వ్యక్తి ఏమాత్రం వర్ధిల్లడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అభివృద్ధి చెందలేవు. నీ సొంతగా తెలివితో సొంత జ్ఞానంతో నేను అభివృద్ధి చెందాలని అనుకుంటున్నావేమో, అది ఏమాత్రమూ సాధ్యం కాదు. నువ్వు అభివృద్ధి చెందాలంటే, ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నిలబడాలంటే దేవుని దయా కనికరము ఎంతో అవసరమైనటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుని మందిరానికి రావాలి. ఆయన దయకు పాత్రలు కావాలన్నా, ఆయన కనికరానికి పాత్రలు కావాలన్నా మనం దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని మందిరాన్ని అలాగే పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా ఉండకూడదని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఏం అశ్రద్ధ చేయకూడదు అంటే హెబ్రీ పత్రిక 2:3 విలువైన రక్షణను అశ్రద్ధ చేయకూడదు. విలువైన రక్షణను అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉండకూడదని మీకు తెలియజేస్తున్నాను. ఆయన రక్షణ ఎలా వచ్చింది అంటే ఊరికనే వచ్చిందా? వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మిమ్మల్ని విమోచించలేదు, కానీ ఆయన పరిశుద్ధ రక్తం చేత మనలను విమోచించినాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. అంతేకాదు, ఆకాశానికి భూమికి మధ్య వేలాడగొట్టబడి దేహంలో ఉన్న ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించి మన పాపాల నుంచి మనల్ని విమోచించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. మన పక్షంగా మనం నిలబడాల్సినటువంటి స్థలంలో ప్రభువు నిలబడి మనకు రక్షణ అనుగ్రహించాడనే లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము రక్షణను నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రక్షణను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. చాలామంది నిర్లక్ష్యం చేసి ఆ రక్షణను పాడు చేసుకుంటూ ఉన్నారు. రక్షింపబడి కూడా ఆలయానికి వస్తూ కూడా వాక్యం చదువుతూ కూడా మరి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆ రక్షణను పోగొట్టుకుంటూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ రక్షణ విషయంలో అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉండదు. దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం మరి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలమైనటువంటి మనం అంటే మొదటగా లోకమునకు వేరుగా జీవించాలి. లోకమునకు వేరుగా జీవించాలి. లోకంలో కలిసిపోకూడదు. లోక ఆచారాల్లో కలిసిపోకూడదు. చాలామంది ఆ విధంగా చేస్తూ ఉన్నారు. లోకాచారాల్లో కలిసిపోతూ ఉన్నారు. లోకంలో ఏముందో దాంట్లో కలిసిపోయి మరలా మరి ఆలయాలకి వస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రమూ మంచిది కాదని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆధునిక ప్రపంచంలో జాగ్రత్త కలిగి జీవించాలి. దేవుని బిడ్డలు ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా దేవుని బిడ్డలకు అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. అనేక అవరోధాలు ఎదురవుతూ ఉన్నాయి. అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ అధిగమించి లోకానికి వేరుగా జీవించాలి. లోకానికి వేరుగా ప్రత్యేకమైన జనాంగంగా, దేవుని జనాంగంగా జీవించేది మొదట నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, ఎందుకు పిలువబడ్డామో గుర్తిరిగి జీవించాలి కదా. ఎందుకు పిలువబడ్డామో గుర్తిరిగి జీవించాలి. ఆ విధంగా తెలుసుకోలేకపోతే జీవితకాలం నామకార్థపు క్రైస్తవ్యంలోనే ఉండిపోతావు. ఎందుకు పిలువబడ్డామో నువ్వు గుర్తెరగకపోతే మరి ఎంతకాలము నువ్వు మరి క్రైస్తవుడిగా ఉన్న దానివల్ల ప్రయోజనం ఉండదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ఎందుకు పిలిచినాడో తెలుసుకోవాలి. తెలుసుకుని మనము ప్రభు మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మూడోది, అశ్రద్ధ చేయక ఆసక్తితో జీవించాలి. అశ్రద్ధ చేయకూడదు. భౌతికమైన విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, అశ్రద్ధ చేస్తే నష్టపోతామన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అశ్రద్ధ చేసినామంటే తప్పకుండా అందులో నష్టం ఉంటుందనే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యం చదవటంలో కానీ, ఆలయానికి రావటంలో కానీ, వాక్య ప్రకారం నడుచుకోవటంలో కానీ, దేవుని కార్యాల విషయంలో కానీ ప్రతి ఒక్కరం కూడా
శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాడు, బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు, ఇంకా బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అశ్రద్ధ చేసేటటువంటి బిడ్డలు ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎక్కడ మనం అశ్రద్ధ చేస్తూ ఉన్నామో, ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కడ మనం అశ్రద్ధగా మరి ప్రవర్తిస్తూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మరి సరిచేసుకొని శ్రద్ధ కలిగి మనం ముందుకు నడిచేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి జీవిస్తావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, బలపరుస్తాడు. మరి ఆయన దయగల హస్తాన్ని చాపి మనలను దీవించి ఆశీర్వదిస్తాడని మీకు తెలియజేస్తూ అట్టి కృప వింటున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును నాయన, ఈ ఆధునిక కాలంలో ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో నాయన, లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నాయన మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన, అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆటంకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని బిడ్డలకు. అయినప్పటికీ నాయన మాకు తోడుగా నీడుగా ఉంటూ మాకు ముందుగా నడుస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దయగల తండ్రి, ఎంతమంది అయితే మీ మాటలు వింటూ ఉన్నారు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, మీ బిడ్డల కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని, మీ బిడ్డల కుటుంబాలు ఎలాంటి కొదవులు ఉన్నాయో, ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో నాయన మీ దయగల హస్తాన్ని చాపి కొదవులన్నింటినీ తెచ్చమని, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించమని, మీ బిడ్డల కుటుంబాలకు సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఆయన ఎంతోమంది బిడ్డలు ఆయన వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. అనారోగ్యాలతో నాయన కన్నీళ్లు విడుస్తూ మీ వైపు చేతులు చాచేటటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి బిడ్డలని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని, నాయన మీ హస్తాన్ని చాపి బిడ్డలను ముట్టి నాయన స్వస్థపరచమని, సహాయం చేయమని, ఆ కుటుంబాలు సంతోషపడలాగా మీ కృప చూపమని మీ పాదాలు బట్టి అడుగుతూ బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.